దేవుడు ఏదైనా తోటలో చెట్టు పెట్టాడండి. దాని పేరేంటి? మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు. అది వద్దు అన్నాడు. అది నీకు వద్దు. మంచి చెడ్డలు తెలుసుకోగలిగిన సామర్థ్యత నీకింకా లేదు. అది నేను నీకోసమే పెట్టాను. అది తినొద్దు అని ప్రభువు చెప్తే ఏం తిన్నాడు? అదే తిన్నాడు. తిన్నాక ఏమైంది? ఆదాముకి తెలివి ఎక్కువైందా తక్కువైందా? ఏం తెలివి ఎక్కువైంది? దాక్కోవాలి, ఆయన వచ్చినప్పుడు దాక్కోవాలి అని తెలివి వచ్చింది ఆయనకి. ఏం తెలివి ఇది? తెలివా వేషధారణ? తెలివా కపటమా? తెలివా మోసమా? మోసాన్ని, తంత్రాన్ని తెలివి అనుకుంటున్నారు మనుషులు. చాలా తెలివిగా ప్రవర్తించావురా, చాలా తెలివిగా తప్పించుకొని వచ్చావురా, భలే మాట్లాడావురా, భలే తప్పు చెప్పి అబద్ధం చెప్పి తప్పించుకున్నావురా, భలే గమ్మత్తు చేసావురా ఆ సమయంలో అని మాట్లాడుకుంటారు. చూడండి, ఇదంతా సాతాను సంబంధమైన తెలివి. దేవుడు చేసిన జంతువులన్నిటిలో సర్పము చాలా యుక్తి. యుక్తి అంటే ఏంటి? యుక్తి అంటే తెలివే, యుక్తి కలిగినది. సాతానికి ఎవరు కావాల్సి వచ్చింది? అందుకే సర్పాన్ని వాడుకుంది. సర్పం సాతాను కాదు, సర్పాన్ని సాతాను వాడుకుంది. యుక్తి కలిగిన వాళ్ళు కావాలి, తెలివి కలిగిన వాళ్ళు కావాలి. ఏం తెలివిరా బాబు అంటే దేవునిని మోసం చేయడానికి ప్రయత్నించే తెలివి, తనను తాను మోసపుచ్చుకుంటున్నాను అని తెలుసుకోలేని తెలివి. భూలోకంలో ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి తిరగడం వలన మనుషుల తెలివి విస్తరించిపోయింది. కాబట్టి మనుషుడు చెడిపోతున్నాడు. ఎంతమంది ఈ రోజున చెడు నేర్చుకుంటున్నారు? అల్పకాల పాప భోగం కోసం తిప్పలు పడుతున్నారు. ఈ అంచె దినాలలో మనుషుడు దేవుని గురించి ఆలోచన లేదు. దేవుడు నాకు ఈ శరీరం ఇచ్చాడు అనే కృతజ్ఞత లేదు. దేవుడు నన్ను అద్భుతంగా సృష్టించాడు, నా కొరకు ఈ లోకంలోనికి వచ్చి యేసు ప్రభువు ప్రాణం ఇచ్చాడు అన్న విషయాలు మర్చిపోయి డబ్బు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలి. ఓ పెళ్ళికి వెళ్ళాలంటే సిద్ధపడతారు, దేశం వెళ్ళాలంటే సిద్ధపడతారు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే సిద్ధపడి ఉండొద్దా? తగినట్టుగా మనం క్రీస్తు సారూప్యంలో తీర్చిదిద్దబడొద్దా? క్రీస్తును ధరించుకున్న వారిగా ఉండొద్దా? కాబట్టి ప్రార్థనలో మెలకువగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. మనకు అప్పచెప్పిన పని మనం చేసుకుంటూ పోవాలి. నువ్వు సేవకుడివైతే సేవలో వెళ్ళు, నువ్వు విశ్వాసివైతే విశ్వాసము ద్వారా నీ ఇంటి వారిని ప్రభువు కొరకు సంపాదించుకో, నీ బిడ్డలను ప్రభువు కొరకు సంపాదించుకో, నీ ఇరుగు పొరుగు వారిని సిద్ధపరచు. నీవు సిద్ధపడు, నీతో ఉన్న వారిని సిద్ధపరచు. నువ్వు ఒక్కడివే కాదు పరలోకం పోయేది, నీతో ఉన్న వారందరినీ పరలోక రాజ్యానికి చేర్చాలి. వారు వినినా వినకపోయినా, వారు నమ్మినా నమ్మకపోయినా, నీవు నీ ప్రభువు గురించి చెప్పవలసిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. ప్రభువు వస్తున్నాడు అని రూఢిపరచబడుతుంది. గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. అపహాసకులు చెలరేగిపోతున్నారు. అపాయకరమైన దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. తెలివి ఎక్కువైపోయిందని చెడిపోతున్నావా? నిన్ను నువ్వు చెడగొట్టుకుంటున్నావా? దురభ్యాసాలకు బానిస అయిపోయావా? నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నావా? నీ మనసును పాడు చేసుకుంటున్నావా? నీ హృదయంలో అవిశ్వాసానికి చోటిచ్చి దేవుడు లేడు, దెయ్యం లేడు అనే స్థితికి దిగజారిపోతున్నావా? నరకం లేదు, పరలోకం లేదని నిర్లక్ష్యంగా ఉంటున్నావా? యేసయ్య ఉంటే ఎందుకు రాలేదు, ఇంకా రాలేదే అని విసిగిపోయి అలక్ష్యంగా ఉన్నావా? ఆయన మాట ఇచ్చి తప్పనివాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియల చప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదన్న ప్రభువు బహుమానాలతో రాబోతూ ఉన్నాడు. సిద్ధమా? నీ హృదయము శుద్ధిగా ఉందా? నీ జీవితము దేవునికి అంకితం చేసుకున్నావా? దేవుని చిత్తాన్ని ఎరిగి ఇంకా అవేయుదుడిగా ఉన్నావా? నీ ఘటమును పవిత్రంగా కాపాడుకోవడమే దేవుని చిత్తము. నీవు సంతోషంగా ఉండటమే దేవుని చిత్తము. ఎడతెగక ప్రార్థన చేయటమే దేవుని చిత్తము. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తము.
దేవుని చిత్తాన్ని పాటించు, లేక దెబ్బలు తగులుతాయి, లేక అపనమ్మకస్తులతో పాలిభాగస్తుడు అవుతావు. అయ్యా, ఈ రోజున నా జీవితాన్ని మరొకసారి నీకు అంకితం చేసుకుంటున్నానయ్యా. ఎందరికో లేని భాగ్యం నాకు ఇచ్చావయ్యా. నిన్ను రక్షకుడిగా కనుగొనే కృపని ఇచ్చావయ్యా. నీకు వందనాలని ప్రభువుతో చెబుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయనా. నీ బిడ్డలను చూడు నాయనా. నిన్ను నమ్ముచున్నాను అన్న మమ్మల్ని చూడు నాయనా. నీ యందు విశ్వాసం ఉంచాము అన్న మమ్మల్ని చూడు నాయనా. రాకడ దినాల్లో, అంత్య దినాలలో, అపాయకరమైన కాలములో వచ్చిన అన్న మాట అక్షరాల నెరవేరటం చూస్తున్నాము తండ్రి. మనుషులంతకంతకి చెడిపోతున్నారయ్యా. ఒకరినొకరు చెడగొట్టుకుంటున్నారు నాయన. ప్రపంచం చెడిపోతుంది నాయన. ఎక్కడ చూసినా గొడవలు, బలాత్కారాలు, ఎంత భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నామయ్యా. దేశం మీదకి దేశం లేవటం చూస్తున్నామయ్యా. నిజమే, ఇవన్నీ నీ రాకడ సూచనలు నాయన. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా నీ సువార్త సకల జనులకు అందాలని సహనముతో కనిపెడుతున్న దేవా, అన్య జనులందరూ నీ వైపు తిరగాలని, వారికి కూడా నీ సువార్త వినిపించబడాలని ఆలస్యం చేస్తున్న దేవా, దీనిని గుర్తించడానికి మాకు సహాయము చేయి తండ్రి. మా చేతనైనంత వరకు మా చుట్టూనున్న వారికి నీ సువార్తను చెప్పటానికి, నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికి మాకు కూడా ఆతృత దయచేయ్యా. నా వెంబడి రండి, మనుషులను బట్టి జాలరులుగా చేస్తాను అన్నావు కదా. మేము ఏదో పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నామే కానీ ఆ ఆత్మలు నీ కొరకు సంపాదించాలని ఆశ దయచేయ్యా. ఎటువంటి సాతాను కట్టడలకు మేము లోబడకుండా, అపవాది కుయుక్తులకు మేము లొంగకుండా తండ్రి దేవా, నీ అందు విశ్వాసం ఉంచి సాగిపోవుటకు సహాయము చేయము. ఒక ఆత్మల జాలరులుగా చేసుకొనము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండునుగాక. ఆమెన్.